హాయ్ అండి, నమస్తే. నేను వేద. ఇక్కడ చూడండి, మనకి ప్రకృతి ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తున్నాయండి. మనకి సీజనల్ ఫ్లవర్స్ అయిన చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి. చెట్టు అయితే ఆకాశం అంత ఎత్తు ఎదిగింది, కానీ పువ్వులు చూడండి, అస్సలు ఆకులు కనపడనన్ని పువ్వులు ఉన్నాయన్నమాట. ఈ చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్ అయితే ఇప్పుడు సీజన్ కదా, మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోతాయండి. ఇవి ఫిబ్రవరి నుంచి మనకి ఏప్రిల్ దాకా కూడా ఈ ఫ్లవర్ సీజన్ అనేది ఉంటాయన్నమాట. రోడ్డు నిండా కింద అయితే బాగా రాలిపోయి చెత్తగా కనిపిస్తాయి, కానీ ఆ పువ్వులు చెట్టు నుండేటప్పుడైతే చూడటానికి ఒక అందం అండి. అంత అందంగా, ఆనందంగా, సువాసనగా, చాలా అంటే చాలా మనసుకి తృప్తిగా ఉంటుందండి. నేనైతే ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినప్పుడైతే ఈ చెట్టు కనిపించింది. రోడ్లో మనం బెంగళూరులో ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా చెట్లు కనిపిస్తాయి, నిండుగా పువ్వులు ఉండేటట్టు చాలా చెట్లు కనిపిస్తాయి. కానీ ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనకి వీడియో చేసి వెహికల్ సౌండ్స్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడియో చేయలేకపోయాను. కానీ ఇవాళ ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినప్పుడైతే కొంచెం తీరిక ఉందనిపించింది, ఒక 10 నిమిషాలు. సో ఆగి అలా ఒక క్లిప్ వీడియో తీసి మీకు పెట్టడం అయితే జరుగుతుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మనకి ఇండియాలో కన్నా అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే చాలా అంటే చాలా పువ్వులు ఉంటాయి. అలాగే ఇలాంటి చెట్లన్నీ కూడా చాలా ఉంటాయండి. ఈ సీజన్లో బాగా ఎక్కువగా కూడా పూస్తాయి. అలాగే ఈ సీజన్కి ట్రిప్పులకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలకి వెకేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి, కానీ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఈ సీజన్లో ఇలా పూసిన ఈ ఫ్లవర్స్ని చూడటానికి, ఈ పువ్వులను చూడటానికే చాలామంది కూడా వెళ్తూ ఉంటారటండి ఫారిన్ కంట్రీస్కి అయితే. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మీరు ఎవరైనా వెళ్ళారా? సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఇంటి దగ్గర మీరు ఎక్కడైనా చూసారంటే నాకు కామెంట్ చేసి